ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 మ్యాచ్ నెంబర్ 5. డే 2 స్టార్ట్ అయ్యేటప్పటికి మొదటిగా వచ్చిన కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా స్కోర్స్ అనేవి రాబట్టలేకపోయారు. వెంటనే కరుణ్ నాయర్ వచ్చేసి ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే నెక్స్ట్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వచ్చేసి ఫుల్ షాట్ ఆడిపోయి క్యాచ్ అయ్యాడు. మరి నెక్స్ట్ వచ్చిన లోవర్ బ్యాట్స్మెన్ ఏ రన్స్ కాంట్రిబ్యూట్ చేయలేదు. దీంతో టీమిండియా వచ్చేసి 224కి ఆల్అౌట్ అయ్యారు. డే 1 నుంచి డే 2కి వచ్చేటప్పటికి ఇండియా వచ్చేసి ఒక 20 రన్స్ స్కోర్ చేశారు. 4 వికెట్లు నష్టపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఒకే స్పీడ్తో ఆడారు. బెన్ డకెట్, జాక్ క్రాలీ వచ్చేసి ఏకదాటిగా ఆడారు. అలానే సిరాజ్ని, అక్షదీప్ని ఎలా పడితే అలా ఇచ్చుకుపడ్డారు బౌలర్స్ పైన. మొదటి 7 ఓవర్లోనే 50 రన్లు పూర్తి చేశారు. ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇండియా టీం పైన. మొదటిగా వచ్చేసి ఆస్ట్రేలియా కొట్టారు 2011లో 6 ఓవర్లకి 50 రన్లు చేశారు. దాని నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫాస్టెస్ట్. ఒక 13 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ స్కోర్ వచ్చేసి 92. అక్కడ పైగా ఫస్ట్ వికెట్ పడింది. బెన్ డకెట్ వచ్చేసి రివర్స్ స్వీప్ ఆడబోతున్నప్పుడుగా క్యాచ్ అయ్యాడు. అక్షదీప్ బౌలింగ్కి ఈ సిరీస్లో అక్షదీప్ వచ్చేసి బెన్ డకెట్ని 4వ అవుట్ చేశాడు. బెన్ డకెట్ వచ్చేసి ఒక 38 పరుగులు చేశాడు. అలానే నెక్స్ట్ వచ్చేసి జాక్ క్రాలీ వచ్చేసి వికెట్ పడినా ఊపేం తగ్గలేదు. అలానే ఆడుతూ పోయాడు. ఒక 50 అయ్యాక మంచి షాట్ ఆడిపోయి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో దొరికేశాడు భయ్య. ఈ 13 ఓవర్లో మెయిన్ ఏంటంటే సిరాజ్ వచ్చేసి 4 ఓవర్లకి 34 పరుగులు ఇచ్చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొహమ్మద్ సిరాజ్ని అలాగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఓపెనర్స్ అలాగా ఆడారనేసి. దాని నెక్స్ట్ వచ్చిన ఓలీ పోప్ వచ్చేసి డిఫెన్సివ్గా మంచి టచ్లో కనిపించాడు. కానీ మళ్ళీ మొహమ్మద్ సిరాజ్ వచ్చేసి 22వ ఓవర్ వచ్చాడు మళ్ళీ బౌలింగ్ చేయడానికి. ఒక 18 ఓవర్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు భయ్య బౌలింగ్ చేయడానికి. వచ్చిన తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. ఓలీ పోప్ది ఎల్బిడబ్ల్యూగా రివ్యూ తీసుకున్నారు. ఇంపాక్ట్ ఇన్ లైన్ వికెట్ సిట్టింగ్ అయింది. వికెట్ అనేది వచ్చింది. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకెన్నో క్రికెట్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. మేము పెట్టే ఎఫర్ట్స్కి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. అక్కడి నుంచి వికెట్లు అనేవి మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పండగ చేసుకున్నారు భయ్య. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 4 వికెట్లు తీశాడు. ఇంకా మొహమ్మద్ సిరాజ్ వచ్చేసి 4 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 4 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు. అలానే అక్షదీప్ వచ్చేసి 1 వికెట్ తీశాడు. దీంతో టీం ఇంగ్లాండ్ వచ్చేసి 23 పరుగులు ఆధిక్యంతో ఇండియా మీదకి లీడ్ కొనసాగించారు. మెయిన్లీ వచ్చేసి హ్యారీ బ్రూక్ వచ్చేసి 50 చేశాడు. మెయిన్గా ఇండియా టీంలో కరుణ్ నాయర్ 50 చేశాడు. అది కూడా 5th డౌన్లో వచ్చేసి. అలానే హ్యారీ బ్రూక్ కూడా 5th డౌన్లో వచ్చేసి హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అనేది ముగిసింది.